నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సామాన్య భక్తుడిలా క్యూ లైన్లో నుంచి వెళ్లి దర్శనం. వెంగమాంబ కేంద్రంలో భక్తులకు అన్నం వడ్డించిన సీఎం కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదం స్వీకరణ. విజయనగరం జిల్లాలో అగ్నికి ఆహుతైన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. నెల్లూరు జిల్లాలో అకాల వర్షంతో రైతులు గగ్గోలు, వరి పైర్లు నేలవాలడంతో నష్టపోయామని ఆవేదన. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్ శత్రు దేశాల్లోని పర్యాటక ప్రాంతాలపై దాడులు చేస్తామని హెచ్చరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సీఎం హోదాలో నేరుగా మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్నా సామాన్య భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శించుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆ తర్వాత సీఎం కూడా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ఈవో అర్చకులు మహాద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనుమడు దేవాంశుతో కలిసి ఆలయంలోనికి వెళ్లిన సీఎం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనాలు చేశారు. అనంతరం అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి పాదాల చెంత పుట్టారని, ఆయన కటాక్షం వల్లే తనకు పునర్జన్మ లభించిందని బహిరంగంగా ప్రకటిస్తూ తన ఇలవేల్పుపై భక్తిభావాలను చాటుకునే సీఎం భక్తిని మాటల్లోనే కాదు ఆచరణలోనూ చూపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారికి తిరుమలలో ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం నుంచి నేరుగా ఆలయ ప్రవేశానికి అవకాశం ఉన్నా దేవుని ముందు అందరూ సమానమేనన్న భావనతో క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. సీఎంతో పాటు భువనేశ్వరి, లోకేష్, దేవాంశ్ కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులకు వడ్డించాక చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, దేవాంశ్ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. (1985లో ఎన్టీఆర్ హయాంలో 2000 మందితో ప్రారంభమైన అన్నదానం 1994లో ఎస్వి నిత్య అన్నదాన ట్రస్టుగా రూపాంతరం చెంది తరిగొండ వేంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ద్వారా నిత్యం వేలాది మంది భక్తుల కడుపు నింపుతోంది. ఈ ప్రతిష్టాత్మక ట్రస్టుకు సీఎం చంద్రబాబు తన మనవడు దేవాంశ్ పుట్టినప్పటి నుంచి కరోనా కారణంగా ఒక ఏడాది మినహా 11 సార్లు ఒకరోజు అన్నదాన వ్యయాన్ని విరాళంగా అందజేస్తున్నారు. 2015, 2016 సంవత్సరాల్లో 20 లక్షలు, 2017లో 25 లక్షలు, 2018లో 26 లక్షలు, 2019 నుంచి 2021 వరకు 30 లక్షలు, 2023లో 33 లక్షలు, 24లో 38 లక్షలు, 2025, 2026 సంవత్సరాల్లో 44 లక్షల రూపాయల చొప్పున దేవాంశ్ పేరుతో అన్నదానం కోసం విరాళం అందజేశారు. ఇలా మొత్తం 11 సార్లు 3,40,00,000 రూపాయలు విరాళంగా అందజేసి స్వామివారిపై తమ కుటుంబానికి ఉన్న అపారమైన భక్తిని చాటుకున్నారు. సీఎం చంద్రబాబు కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శించనున్నారు. అనంతరం ల్యాబ్లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను పరీక్షించనున్న ప్రయోగశాలను ప్రారంభిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన కొనసాగుతోంది. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒకరోజు వ్యయం అయ్యే ఎస్వి అన్నదాన ట్రస్టుకు సంబంధించి దేవాంశు పుట్టినరోజు సందర్భంగా 44 లక్షల రూపాయలు విరాళంగా అందజేసి వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నదాన వితరణ చేశారు భక్తులకు. అదేవిధంగా అన్నదానాన్ని స్వీకరించిన తర్వాత
కొద్దిసేపటి క్రితం పద్మావతి వసతి గృహానికి చేరుకున్నారు. వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి పద్మావతి వసతి గృహానికి వెళ్లే సమయంలో లేపాక్షి కూడలి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ దిగి భక్తుల దగ్గరికి నేరుగా వెళ్ళి భక్తులతో మాట్లాడారు. అదేవిధంగా భక్తుల వద్ద నుంచి ఒక చిన్నారిని తీసుకుని వారిని లాలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందజేస్తున్న సౌకర్యాలు కావచ్చు, శ్రీవారి దర్శనానికి వెళ్ళే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న వసతులు అన్నిటినీ భక్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తర్వాత పద్మావతి వసతి గృహానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో నిర్మించిన అత్యంత ఆధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించనున్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం కావచ్చు, ఆయా కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్న సమయంలో ఎన్ని గంటల నుంచి భక్తుల కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు, ఎక్కువ సమయం వేచి ఉన్న కంపార్ట్మెంట్లలో భక్తులు ఎవరెవరు, వారి మనోభావాలు ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నిటినీ ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా అనలిటిక్స్తో ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ క్యూ కాంప్లెక్స్లో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని ప్రాంతాలలో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించేందుకు వీలుగా, అదేవిధంగా తిరుమలలో భద్రతాపరమైన అంశాలు కావచ్చు, పెద్ద ఎత్తున తిరుమల వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఈ ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూము సేవలు అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భక్తులకు అందుతున్న సేవలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, దాన్ని సేవలు మరింత మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలు కూడా అధికారులకు సూచించే అవకాశం ఉంది. ఆ తర్వాత పిండిమర ప్రాంతంలో దాదాపు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో నిర్మించిన అత్యంత ఆధునిక ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. గడిచిన 2019 నుంచి 24 మధ్య కాలంలో తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో కావచ్చు, లడ్డూ ప్రసాదాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో నాణ్యత లేని నకిలీ నెయ్యిని వినియోగించడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి ఏ విధమైన భక్తుల మనోభావాలు దెబ్బతినకోకుండా నాణ్యతతో కూడిన ప్రసాదాలు అందించే లక్ష్యంతో ఈ ల్యాబొరేటరీని నిర్మించారు. మనం ఒకసారి చూడొచ్చు, పిండిమర సమీపంలో ఉన్నాం. ఇది వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ FSSAI ఆధ్వర్యంలో ఇది నిర్వహణ సాగుతుంది. అత్యంత ఆధునికమైన 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ ల్యాబొరేటరీలో దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. 9 నెలల కాలంలోనే, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థలం కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దాదాపుగా 20 కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక యంత్రాలను ఈ ల్యాబొరేటరీలో ఏర్పాటు చేశారు. ఈ ఆధునిక యంత్రాల ద్వారా తిరుమలలో నీటితో పాటు అదేవిధంగా అన్నప్రసాదానికి సంబంధించి, మరోవైపు స్వామివారికి సమర్పించే నైవేద్యాలు కావచ్చు, లేకపోతే లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులు, శనగపప్పు కావచ్చు, లేకపోతే నూనె, నెయ్యి, పాలు, ఇలా వివిధ రకాలైన ముడి సరుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, ఇలా వివిధ రకాలైన ముడి సరుకులన్నింటినీ ఒకేసారి 50 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ఈ ల్యాబొరేటరీ ఉపయోగపడనుంది. అత్యంత నాణ్యమైన, రుచికరమైన, పూర్తిగా ఎలాంటి కల్తీకి ఆస్కారం లేకోకుండా ఉండేందుకు అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీ ఇప్పటికే ముడిసరుకుల కొనుగోలులో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ ముడిసరుకుల కొనుగోలుకు సంబంధించి నాణ్యత పరిశీలించడంతో పాటు అత్యంత నాణ్యమైన సరుకులను మాత్రమే కొనుగోలు చేస్తుంది. నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసినప్పటికీ రవాణా సమయంలో కావచ్చు, లేకపోతే ఇతర సమయాల్లో ఏదైనా కల్తీ జరిగితే వాటిని గుర్తించేందుకు వీలుగానే ఈ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. అత్యంత ఆధునికమైన 50 యంత్రాలను ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో ఫ్రాన్స్ నుంచి ఈటంగ్, అదేవిధంగా ఈనోస్ యంత్రాలు కూడా ఈ ల్యాబొరేటరీకి చేరుకున్నాయి. ఆ సమయంలో ఈటంగ్, ఈనోస్ ద్వారా పెద్ద ఎత్తున రుచి కావచ్చు, లేకపోతే వాసన కావచ్చు చూసేందుకు అవకాశం ఉంటుంది. వాటి ద్వారా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకొని ఈ ల్యాబొరేటరీని ప్రారంభించనున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో, అంటే 1924 మధ్య కాలంలో తిరుమలలో స్వామివారికి సమర్పించిన నైవేద్యాలు కావచ్చు, లడ్డు ప్రసాదాలకు సంబంధించి ముడిసరుకుల కల్తీతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా
వ్యవహరించిన నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ సంయుక్తంగా అత్యంత ఆధునికమైన ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. ఈ ల్యాబొరేటరీ ద్వారా ఇకపైన ఏ విధమైన కల్తీ జరిగినప్పటికీ అంటే జంతు అవశేషాలు కావచ్చు, లేకపోతే రసాయనాలు మిక్స్ చేసినవి కావచ్చు, లేకపోతే ఇతర అంటే ప్రిజర్వేటివ్ నిల్వ ఉంచేందుకు రసాయనాలు వినియోగించే అంశాలు కావచ్చు, ఇలా అన్ని రకాలైన కల్తీలను ఇక్కడ సూక్ష్మ స్థాయిలో గుర్తించి కల్తీకి ఆస్కారం లేకోకుండా ఉన్న వాటిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదానికి వినియోగించేందుకు అవసరమైన ముడిసరుకులు కొనుగోలు చేసేలా ఈ ల్యాబొరేటరీ పనిచేయనుంది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఈ ల్యాబొరేటరీని ప్రారంభించనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. గత 2 రోజులుగా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై దాడులు చేసిన ఇరాన్ తాజాగా మళ్లీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అటు ప్రపంచవ్యాప్తంగా తమ శత్రు దేశాల్లోని పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అటు ఇరాన్పై తమకు విజయం కావాలన్న ట్రంప్ కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవటం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్తో పాటు కువైట్, సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. టెల్ అవీవ్, ఆక్రే, హైఫాలోని సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరం, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. తూర్పు ప్రావిన్స్లో 3 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారీ పేలుడు శబ్దాలు ఆ ప్రాంతాలను కుదిపేశాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నట్లు యూఏఈ సర్కారు వెల్లడించింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని లక్ష్యాలపై వరుస దాడులు చేసినట్లు హెజ్బుల్లా తెలిపింది. లెబనాన్లోని మరూన్ అల్ రాస్ నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులపై దాడులు జరిగాయి. అటు ఉద్రిక్తతల కారణంగా జెరూసలేంలోని అల్ అక్సా మసీదును శుక్రవారం మూసివేశారు. 1967 తర్వాత ఈ మసీదు ప్రాంగణాన్ని ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేసేందుకు వీలు లేకుండా మూసివేయడం ఇదే తొలిసారి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించాయి. టెహ్రాన్ వ్యాప్తంగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్లోని నబాతియే జిల్లాలో ఉన్న కఫర్ తెబ్నిట్పై వైమానిక దాడి చేసింది. అటు కొత్తగా సిరియాపైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సిరియాలో మైనారిటీ వర్గమైన డ్రూజ్లపై దాడులకు ప్రతిగా ఆ దేశ మిలిటరీని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ మరో సందేశం విడుదల చేశారు. ఇరానీయుల దృఢత్వాన్ని ఖమేనీ ప్రశంసించారు. తమ అగ్రనాయకులను చంపడం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయవచ్చనే భ్రమతోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. అటు ప్రపంచవ్యాప్తంగా తమ శత్రు దేశాల్లోని పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలేవీ సురక్షితం కావని ఇరాన్ మిలిటరీ ప్రధాన అధికార ప్రతినిధి జనరల్ అబోల్ ఫజల్ షెకార్చీ హెచ్చరించారు. తమ పొరుగు దేశాలకు ఇరాన్ విదేశాంగ శాఖ గట్టి హెచ్చరికలు పంపింది. ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాల నుంచి తమ ప్రాంతాలపై దాడులకు అనుమతించొద్దని ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ దాడులను అనుమతిస్తే ఆయా దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సామర్థ్యాలను నాశనం చేశామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలను ఐఆర్జీసీ తోసిపుచ్చింది. యుద్ధం జరుగుతున్నప్పటికీ తాము క్షిపణులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నామని చెప్పింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఇరాన్ కోరబోదని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇరాన్పై పైచేయి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని, వాయుసేనను, విమాన విధ్వంసక సామగ్రిని, రాడార్, చివరికి నాయకులను కోల్పోయిందని చెప్పారు. ఇరాన్పై తమకు విజయం కావాలన్న ట్రంప్ కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో నాటో తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్పై యుద్ధం చేసేందుకు తమతో కలిసి రాని నాటో కూటమి దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. నాటో దేశాలు పిరికిపందలని, వారి వైఖరిని గుర్తుపెట్టుకుంటామని ట్రూత్ సోషల్ పేర్కొన్నారు. అమెరికా లేకపోతే నాటో కేవలం ఒక పేపర్ టైగర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. చమురు ధరలు పెరిగిపోయాయని ఫిర్యాదు చేస్తున్నారు కానీ దీనికి కారణమైన హర్మోజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అవసరమైన సైనిక చర్యకు మాత్రం ముందుకు రావడం లేదని ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్తో జరుగుతున్న సంఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఉన్మాద పాలనపై తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని, త్వరలోనే వాటిని ముగించే ఆలోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, లాంచర్లు పూర్తిగా నిర్వీర్యం చేయటం,
రక్షణ రంగ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయటం తమ లక్ష్యంలో భాగమని చెప్పారు. ఇరాన్ నౌకాదళం వాయుసేనను తుడిచిపెట్టడం, ఆ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడటం తమకు కీలకమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడం తమ లక్ష్యంలో భాగమని ట్రంప్ వివరించారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుంచి మల్కన్గిరికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనక టైరు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోంచి ప్రయాణికులను కిందికి దింపాడు. ప్రయాణికులు అందరూ దిగిన తర్వాత బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సీ వచ్చాడా? ఎస్సీఏ సార్, మన ఒడిశా బస్సు తారాపురం రోడ్లు మొత్తం కాలిపోయింది సార్. అయితే ప్రయాణికులకైతే ఎవరికి ఏటి అవ్వలేదు. ఇంకా స్పాట్లోనే ఉన్నాం సార్. మీకు వీడియో పెడతాను చూడండి. ఫైర్ కూడా రాలేదు సార్. ఒకసారి కాల్ చేసాను సార్. అర్జెంట్ మొత్తం కాలిపోయింది అక్కడ బస్సు అంతా. చెల్లెళ్లు షర్మిల, సునీతలకు న్యాయం చేయాలని అసమర్థుడు జగన్ అని మంత్రి సవిత దుయ్యబట్టారు. హిందువులని నమ్మించేందుకు సెట్టింగ్లు వేసుకోవటం జగన్కే చెల్లిందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ ఎప్పుడైనా భార్యతో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. భువనమ్మ గారు ఉగాది వేడుకల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు అని మాట్లాడారు. రోజా గారు, మీరు భువనమ్మ గారి గురించి కానీ నారావారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఏ దేవాలయానికన్నా కానీ కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా మీరు పట్టు వస్త్రాలు ఏ దేవాలయంలోనైనా సమర్పించారా? నేను తెలియజేసేది ఒకటే, మీకు హిందువుల పైన కానీ వెంకటేశ్వర స్వామి పైన కానీ నమ్మకం ఉంటే మీరు వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి మీరు డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మీరు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? రోజమ్మ గారు, విజయమ్మకి న్యాయం చేయమని చెప్పండి. ఏదైతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో వారు వారసులైన మరి జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలకు, మరి షర్మిలమ్మ బిడ్డలకు సమాన హక్కులో వాటా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి కోరికను తీర్చమని చెప్పండి. సునీతమ్మ గారి కోరికను తీర్చండి. షర్మిలమ్మ గారి గురించి ఆలోచించండి. మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం, మీ ఉనికి కోసం మీరు భువనమ్మ గారి గురించి మాట్లాడారే లేదు రోజమ్మ అనే విషయం కూడా తెలియజేస్తుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు. 81 ఏళ్ల హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా ఆయన గుండె, శ్వాసకోశ సమస్యలతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన హనుమంతరాయ చౌదరి ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా 10 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మార్క్ఫెడ్ చైర్మన్గా 6 ఏళ్లు పనిచేశారు. కళ్యాణదుర్గం మండలం గరుడాపురం పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. హనుమంతరాయ చౌదరి స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంవల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సిట్ విచారణలో నోరు విప్పలేదు. 2 రోజుల విరామం అనంతరం విచారణకు లక్ష్మీదుర్గ కాకినాడలో సిట్ ఎదుట హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా 2 రోజులు రాలేనని బుధవారం ఆమె చెప్పగా, శనివారం విచారణకు రావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. ముందుగా చెప్పకుండానే శుక్రవారం ఆమె సిట్ కార్యాలయానికి వచ్చారు. హత్య జరిగిన రోజున కదలికలు, ఫోన్ కాల్స్పై అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఎప్పటిలాగే తనకు తెలియదన్న మాట తప్ప మరో సమాధానం చెప్పలేదు. సుబ్రహ్మణ్యం ఎన్నాళ్లుగా మీ దగ్గర పనిచేశారు, పనితీరు ఎలా ఉండేది, వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసా, హత్య తర్వాత పరిణామాలు గుర్తున్నాయా,
మీ ఫోన్ నెంబర్ కొన్నాళ్లు ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు. వాటన్నింటికీ గుర్తులేదు, తెలియదని ఏకవాక్య సమాధానాలతోని సరిపెట్టినట్టు తెలిసింది. విచారణ అనంతరం లక్ష్మీదుర్గ ఇంటికి వెళుతూ తలుపు వద్ద కళ్లు తిరిగి పడిపోయారు. మహిళా పోలీసులు ఆమెకు మంచినీళ్లు ఇచ్చి కాసేపు సపర్యలు చేసి పంపించినట్లు సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని సిఆర్సీ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటిక పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సినీ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, గౌతమ్ రాజు, గుండు సుదర్శన్, పాకిజా పాల్గొన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు ఎన్నో ఏళ్లుగా నాటిక పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని సినీ నటులు అన్నారు. ఈ తరం యువకులకు నాటికలపై అవగాహన లేకుండా పోతుందని, పెద్దలు వీటి ప్రాముఖ్యతను తెలపాలన్నారు. కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో 4వసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపాలన్న ఆశయంతో పనిచేస్తామని పేర్కొంటూ 10 కీలక హామీలను మేనిఫెస్టోలో ప్రకటించారు. సంక్షేమానికి, మహిళా అభ్యుదయానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, వైద్య సేవలతో పాటు యువతకు వరాలు ఇచ్చారు. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి నెల మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని 500 రూపాయలు పెంచుతామని డీడీ తెలిపారు. లక్ష్మీ భండార్ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు 1500, ఎస్సీ ఎస్టీ మహిళలకు 1700 చొప్పున అందజేస్తామన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెల 1500 సాయం అందిస్తామన్నారు. ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని డీడీ చెప్పారు. కొత్తగా 7 జిల్లాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 30,000 కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతామని డీడీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఛత్తీస్గఢ్లోని సర్గూజా జిల్లా మైన్పాట్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయింది. ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన తారు, కంకరలతో అధికారులు 1 కిలోమీటర్ మేర రోడ్డు వేశారు. దీంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను విస్తృతంగా ఉపయోగించేందుకు మార్గం సుగమమైంది. మైన్పాట్ ప్రాంతంలో ప్లాస్టిక్తో రహదారుల నిర్మాణానికి అవసరమైన సామగ్రి తయారీకి ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించే రహదారులు సాధారణ రోడ్ల కన్నా ఎక్కువ మెరుపు కలిగి ఉంటాయి. పర్యావరణ సమస్యగా మారిన ప్లాస్టిక్ను నిర్మాణ కార్యకలాపాలు ఉపయోగించడం వల్ల పరిసరాలు శుభ్రమవుతాయి. రహదారి నిర్మాణంలో వాడే తారు బరువులో 8% మేర ప్లాస్టిక్ కలుపుతామని అధికారులు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళా స్వయం సహాయక బృందాలు సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలకు కిలోకు 25 రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉండడంతో నిరుపేద మహిళలు లబ్ధి పొందుతున్నారు.